గాజు గ్లాస్ గుర్తు ఎన్నికల సంఘం ఫ్రీ సింబల్స్ జాబితాలోకి ప్రకటించినప్పటికీ పవన్ కళ్యాణ్ తన పార్టీ గుర్తుగా ప్రకటించుకుంటున్న వైనం ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కు విరుద్ధమని పవన్ కళ్యాణ్ పై ఎన్నికల సంఘం చర్యలకు ఆదేశించాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ కోరారు. స్థానిక ఆర్యాపురంలో ఉన్న ఆర్పీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మేడా శ్రీనివాస్ మాట్లాడుతూ ఇప్పటికే గాజు గ్లాస్ గుర్తు జనసేన పార్టీకి ఇవ్వరాదని ఆ గుర్తు నిబంధనల మేరకు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకే ఇవ్వాలని ఏపీ హైకోర్టులో విచారణ కొనసాగుతుందన్నారు. తీర్పు రిజర్వులో ఉన్న విషయం అందరికీ విదితమేనని తెలిపారు. పవన్ కళ్యాణ్ ఎన్నికల సంఘానికి గుర్తు కోసం దరఖాస్తు చేసుకున్న అఫిడవిట్ మొత్తం లోపభూయిష్టమని, ఎన్నికల సంఘానికి 175 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తున్నట్టుగాను, పార్లమెంట్ స్థానాలకు అస్సలు పోటీ చేయబోము అన్నట్లుగా నమ్మించి గాజు గ్లాస్ గుర్తు పొందే ప్రయత్నం చేసిందని, మా పోరాట ఫలితంగా ఎన్నికల సంఘం గ్లాస్ గుర్తును ఫ్రీ సింబల్స్ జాబితాలో చేర్చినప్పటికీ పవన్ కళ్యాణ్ ఆ గుర్తును సొంత గుర్తుగా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఆర్పీసీ సీనియర్ సెక్యులర్స్ డివి రమణమూర్తి, ఆకుల మణికాంత్, బర్ల ప్రసాద్, కంతి రామకాంత్, గోరు మహేష్ తదితరులు పాల్గొన్నారు. గ్లాస్ గుర్తు ఏ ధైర్యంతో ప్రచారం చేసుకుంటున్నారని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. అందులో భాగంగానే మేము నిన్న ఎలక్షన్ కమిషన్కి పవన్ కళ్యాణ్ గారి మీద చర్యలు చేపట్టండి, అతను ఇల్లీగల్గా గ్లాస్ గుర్తుని ప్రచారం చేసుకుంటున్నారని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి, అలాగే చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వారికి, ఆంధ్రప్రదేశ్ ఇద్దరికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఒకటే చెప్తున్నాం, ఎన్నికల సంఘం ప్రజలకు విశ్వాసం కల్పించాలి, సమానంగా ఎన్నికల నిర్వహణ జరుగుతుంది అనే నమ్మకం కలగాలి. ఎందుకంటే ఈరోజు నమ్మకం లేనటువంటి పరిస్థితుల్లో ఎన్నికల సంఘం వారు మౌనంగా ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో, ఎన్నికలు జరుగుతాయా లేదు మోడీ గారు ఆశీస్సులు ఉంటే సరిపోతాయా అనే ఒక భయాందోళనలో ఈరోజు ప్రజలు బయటికి చెప్పుకోలేకపోతున్నారు, భయపడుతున్నారు. మొట్టమొదట చట్ట వ్యతిరేకంగా గ్లాస్ గుర్తుని ప్రచారం చేసుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద ఎన్నికల సంఘం వారు న్యాయపరమైనటువంటి చర్యలు చేపట్టాలని చెప్పి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా పురంధేశ్వరి గారు, చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞులైనటువంటి నాయకులు, అదొక ప్రభుత్వాన్ని రూల్ చేసినటువంటి పార్టీలు అయ్యుండి చట్టం కోసం అవగాహన ఉండి పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టుకొని గ్లాస్ గుర్తుని ప్రచారం చేస్తున్నారు. అది ఒక విధంగా తప్పుని ప్రోత్సహిస్తున్నట్టు ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు, పురంధేశ్వరి గారు కూడా లీగల్ టెర్మినాలజీలో వాళ్ళు ఎబేటర్స్ అవుతారు. ఎబేటర్స్గా వాళ్ళు కూడా ఆ తప్పుని ప్రోత్సహించినట్టు అవుతుంది. మొట్టమొదటి న్యాయస్థానం తీర్పు వెలువడే వరకు కూడా గ్లాస్ గుర్తుని ప్రచారం చేసుకోకుండా జనసేన వారు నిబంధనలు పాటించాలి, లేదు ఎన్నికల సంఘం వారు ఆదేశాలు జారీ చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికల సంఘాన్ని కోరుతున్నాను.